ఈరోజు మనం ఆలూ పాలక్ మసాలా కర్రీ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. ఆలూ పాలక్ మసాలా కర్రీ తయారు చేయడానికి కావలసిన పదార్థాలు: ఉడికించిన బంగాళదుంపలు 2, పాలకూర 4 కట్టలు, ఆనియన్ 1, పచ్చిమిర్చి 2, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టేబుల్ స్పూన్, మసాలా దినుసులు యాలుక్కాయ 1, లవంగాలు 3, దాల్చిన చెక్క చిన్న ముక్క, ధనియాల పొడి 1 టేబుల్ స్పూన్, గరం మసాలా 1 టేబుల్ స్పూన్, కారం 1 టేబుల్ స్పూన్, పోపు దినుసులు 1 టీ స్పూన్, ఎండుమిర్చి 2, పసుపు 1/2 టీ స్పూన్, ఉప్పు తగినంత, ఆయిల్ 2 టేబుల్ స్పూన్స్, కసూరి మేతి 1 టీ స్పూన్. ఆలూ పాలక్ మసాలా కర్రీ తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ వెలిగించి వాటర్ పోసుకున్న గిన్నెను పెట్టుకోవాలి. అందులో 1 లీటర్ వరకు వాటర్ పోసుకొని మరగనివ్వాలి. వాటర్లో ఇప్పుడు పాలకూరని వేసుకోవాలి. పాలకూరను 1 నిమిషం వరకు ఉడకనివ్వాలి. ఇలా ఉడికిన పాలకూరను మిక్సీ జార్లో వేసుకొని చల్లగా అయ్యాక మెత్తటి పేస్ట్లా మిక్సీ వేసుకోవాలి. ఇలా వేసుకున్నాక మరో ప్యాన్లో ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడయ్యాక పోపు దినుసులు, ఎండుమిర్చి, ఆనియన్స్, పచ్చిమిర్చి వేసి ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ ఇలా ఫ్రై అయ్యాక మసాలా దినుసులు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఉప్పు, కారం, పసుపు, గరం మసాలా, ధనియాల పొడి వేసి 1 నిమిషం వరకు వేగనివ్వాలి. ఇలా వేగాక మిక్సీ వేసుకున్న పాలకూర పేస్ట్ వేసుకొని మీడియం ఫ్లేమ్లో ఆయిల్ పైకి వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఆయిల్ సైడ్స్కి వచ్చినప్పుడు అందులో బంగాళదుంపలు, 1 గ్లాస్ వాటర్ పోసి 10 నిమిషాలు ఉడకనివ్వాలి. పది నిమిషాల తర్వాత కసూరి మేతి వేసుకొని కలుపుకోవాలి. ఇప్పుడు బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే ఆలూ పాలక్ మసాలా కర్రీ రెడీ. ఈ కర్రీ మనకు రైస్, చపాతీ, రోటీలోకి చాలా బాగుంటుంది.